నమస్కారం. వార్తా విశ్లేషణ కార్యక్రమం లైవ్ షోకి స్వాగతం. ముందుగా ఈరోజు విశ్లేషణ. సాక్షి తెలంగాణ ఈఎన్సీలపై వేటు అన్న వార్తను బ్యానర్గా ప్రచురించారు. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలోని అన్ని డిప్యుటేషన్లను రద్దు చేస్తున్నారు. హెచ్ఎంటీఏ మాజీ ప్లానింగ్ డైరెక్టర్ శివబాలకృష్ణ ఆస్తులు 250 కోట్లపైనే ఉంటాయని ఏసీబీ అధికారులు అంచనాకు వచ్చారు. విద్యా సంస్థల్లో స్థానికేతరులకు ఇచ్చే 15% నాన్ లోకల్ కోటాను ఈ ఒక్క సంవత్సరం మాత్రమే అమలు చేయాలని ప్రభుత్వ నిర్ణయంపై స్టోరీ ఇచ్చారు. ఐసీసీ టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్లో అగ్రస్థానం అందుకున్న తొలి భారత్ పేసర్గా జస్ప్రీత్ బుమ్రాకు గుర్తింపు వచ్చింది. 3 ఫార్మాట్లలో నెంబర్ 1గా నిలిచిన తొలి బౌలర్గా రికార్డు వచ్చింది. సాక్షి ఆంధ్రప్రదేశ్ ఏపీ బడ్జెట్ 7 రంగుల ఆంధ్రధనస్సు శీర్షికతో బ్యానర్ కథనాన్నిచ్చారు. అన్ని వర్గాల అభివృద్ధి సంక్షేమం ధ్యేయంగా 2.86 లక్షల కోట్ల రూపాయలతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను శాసనసభలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెట్టారు. 6,100 పోస్టులతో ఏపీ సర్కార్ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది. ఏపీ భూ యాజమాన్య హక్కుల చట్టాన్ని వ్యతిరేకిస్తూ సమ్మె చేస్తున్న న్యాయవాదులపై హైకోర్టు మండిపడింది. లోక్సభ అసెంబ్లీ సీట్ల పంపకాలపై బీజేపీ అగ్రనేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు. పొత్తులకు అంగీకరిస్తే ఎలాంటి షరతులకైనా సిద్ధమని చంద్రబాబు బీజేపీ అగ్రనేతలకు చెప్పారు. ఈనాడు తెలంగాణ నీటిపారుదల శాఖలో 2 ఇంజనీరింగ్ చీఫ్లపై ప్రభుత్వం వేటు వేసింది. ఈఎన్సీ మురళీధర్ను రాజీనామా చేయాలని ఆదేశించారు. మేడిగడ్డపై విజిలెన్స్ విచారణ, కృష్ణా బోర్డు పరిధిలో ప్రాజెక్టుల అంశం వివాదంగా మారడంతో చర్యలు తీసుకున్నారు. పేపర్ లీక్ అయిన కారణంగా గతంలో నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలో గ్రూప్ 1 ప్రకటిస్తామని కూడా ప్రభుత్వం చెబుతోంది. రాష్ట్ర ఆదాయ వ్యయాలపై వాస్తవిక అంచనాలతో బడ్జెట్ రూపొందించాలని తెలంగాణ ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. ఇందులో 6 గ్యారంటీలకే 60,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు అవసరమని ప్రాథమిక అంచనా వేశారు. రేషన్ కార్డు ఉంటేనే ఉచిత కరెంటు, ఇంటింటికి వెళ్లి కనెక్షన్ల వివరాలు సేకరిస్తున్న సిబ్బంది. ఈనాడు ఆంధ్రప్రదేశ్ కొన్ని మరీ పెంచి మరికొన్ని తగ్గించి అంతా సొంత పాక అంటూ వైసీపీ ప్రభుత్వ బడ్జెట్ మమ అంటూ ఈ పత్రిక ఏడుపుగొట్టు వార్తను రాసింది. ఈ 5 ఏళ్లలో ఎన్నో చేసేసామంటూ తమ భుజాలు తామే చరుచుకునేందుకు బడ్జెట్ అవకాశాన్ని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వినియోగించుకున్నారంటూ రామోజీరావు తనదైన శైలిలో కుళ్ళిపోయారు. ఎన్నికల ముందు నిరుద్యోగులను ఆకట్టుకునేందుకు మెగా డిఎస్సీ అంటూ మరొక ఏడుపుగొట్టు వార్తను రాశారు. జాతీయ రహదారుల పనులు ఆగిపోయాయి తెలుసా జగన్ అంటూ కేంద్రం పైన ప్రధాని మోడీ పైన రాసే దమ్ములేని రామోజీరావు జగన్పై పడి ఏడుస్తుండటం ఈ వార్తలో కూడా కనిపిస్తుంది. డబ్బు కేంద్రానిది, డబ్బు రాష్ట్రానిది అంటూ మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి మాత్రం డబ్బు కేంద్రానిది అంటూ ఇళ్లకు సంబంధించిన వార్తనిచ్చారు. తెలంగాణలో మిరుమిట్లు, ఏపీలో కునికిపాట్లు అంటూ పొరుగు రాష్ట్రంతో పోటీ పడలేక విద్యుత్ రంగంలో ఆంధ్రావని వెనుకబాటు అంటూ మరో చెత్త కథనాన్ని, పచ్చి అబద్ధపు వార్తను రాశారు. నమస్తే తెలంగాణ. సీఎం రేవంత్ కన్సర్నల్లోనే కృష్ణా ప్రాజెక్టులు కేంద్రానికి అప్పగింత అంటూ బ్యానర్ కథనాన్ని ఇచ్చారు. కేసీఆర్ కొలువులు, కాంగ్రెస్ కాగితాలు అంటూ స్టోరీ ఇచ్చారు. మరో ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నారు. ఉచిత బస్సు పథకంతో ఉపాధి కరువై ఈ డ్రైవర్ తెలంగాణలో మరో ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్న వార్తకు ప్రాముఖ్యత ఇచ్చారు. వార్త సింగరేణిని ఆదుకుంటాం, కార్మికుల సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం అంటూ ప్రభుత్వం ఇచ్చిన హామీని ప్రముఖంగా ఇచ్చారు. 15 రోజుల్లో 15,000 పోలీసు ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధం చేస్తున్నారు. హైదరాబాద్లో కొత్తగా మరో డ్రోన్ పైలట్లకు అధునాతన శిక్షణ. సీఎం రేవంత్తో ఇస్రో చైర్మన్ సోమనాథ్ బృందం భేటీ. ఆంధ్రప్రభ తక్షణం కులగణన, స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాల్సిందేనని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. కాంగ్రెస్ రైతు రాబందు ఇచ్చిన హామీలన్నీ బోగస్, కాళేశ్వరంపై రాజకీయం వద్దని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. వెలుగు నార్త్ సౌత్ అంటూ విభజిస్తారా, దేశాన్ని ముక్కలు చేసే మాటలు ఆపాలి, విభజనవాదంతో దేశ భవిష్యత్తుకు ప్రమాదం అంటూ ప్రధాని మోడీ చేసిన హెచ్చరికను ప్రముఖంగా ఇచ్చారు. మేడారంలో ఆన్లైన్ మొక్కులు, మీ సేవ, టీ యాప్, ఫోలియోలో సదుపాయం, డబ్బు చెల్లించి బంగారం సమర్పించేందుకు వీలు కల్పించారు. టీఎస్ఐఐసి భూములు 35,000 ఎకరాలు మాయం, కబ్జాకు గురయ్యాయంటూ మరో కథనాన్ని ఇచ్చారు. దక్కన్ క్రానికల్ వచ్చే ఎన్నికల్లో మళ్ళీ ఎన్డీఏదే విజయమని ప్రధాని మోడీ ధీమా వ్యక్తం చేశారు. యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లుకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. హిందూ నార్త్ సౌత్ అంటూ దేశాన్ని విభజించే విధంగా విపక్షాలు వ్యాఖ్యలు చేయడం సరైనది కాదని ప్రధాని మోడీ అన్నారు. బీహార్ ప్రభుత్వంపై విపక్షాలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానాన్ని స్పీకర్
బిహారీ చౌదరి తిరస్కరించారు. షరతు పెట్టిన కొత్త పార్టీ పేరు ఎన్సీపీకి కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదముద్ర వేసింది. పాకిస్తాన్లో కరాచీలో జరిగిన జంట బాంబు పేలుళ్లలో 30 మంది చనిపోయారు. టైమ్స్ ఆఫ్ ఇండియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐని అభివృద్ధి చేసేందుకు భారత్, అమెరికా సంయుక్తంగా కలిసి పనిచేస్తాయి అని ఈ విషయాన్ని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల చెప్పారు. ఇండియన్ ఎక్స్ప్రెస్ లిక్కర్ స్కామ్లో విచారణకు హాజరు కావాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు ఈడీ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. దక్షిణాది రాష్ట్రమైన కర్ణాటకకు కేంద్రం నిధులు సరిగా ఇవ్వడం లేదంటూ మోడీ ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన బృందంతో కలిసి ధర్నా చేశారు.